హాయ్ వెల్కమ్ టు యూఐటీవీ. 5 రోజులుగా నాన్ స్టాప్గా తిరుగుతుంది. ప్యారిస్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుండి అహ్మదాబాద్కు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి లండన్కు వెళ్తోంది. కానీ ఆ ఫ్లైట్లో నో మెయింటెనెన్స్, నో ఫిట్నెస్ టెస్ట్. టైం వేస్ట్ కాకుండా ఎక్కువ సర్వీసులు తిప్పాలన్న తాపత్రయం బోయింగ్ ప్రీ లైనర్ డెత్ లైనర్గా మారిపోయింది. ఎయిర్ కిల్లర్గా తయారైంది. నిలువెత్తు నిర్లక్ష్యానికి మూలమే ఈ ప్రమాదం. మరి నాన్ స్టాప్గా ఈ విమానం ఎలా వేల కిలోమీటర్లు తిరగొచ్చు? ఈ 5 రోజుల్లో అసలు ఎంత తిరిగింది? పదే పదే మొరాయిస్తున్నా ఎందుకు నడిపించారు? డొక్కు విమానం అని అందరికీ ముందే తెలుసా? అసలు బోయింగ్ విమానాలే సేఫ్ కాదా? బోయింగ్ 787 స్టార్ లైన్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విమాన తయారీ లోపాలను నిపుణులు గుర్తించారు. ఈ లోపాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ 10 ఏళ్ల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా బోయింగ్ మేనేజ్మెంట్ ఈ ఆరోపణలను పట్టించుకోలేదు. ఇప్పుడు అహ్మదాబాద్ దుర్ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యం శత్రువు కంటే ప్రమాదకరమైంది. ఇది ఇప్పుడు అహ్మదాబాద్ ఘటనతో మరోసారి రుజువైంది. ఈ ప్రమాదంలో అడుగడుగునా నిర్లక్ష్యమే కనిపిస్తుంది. 5 రోజుల నుంచి ఈ ఫ్లైట్ నాన్ స్టాప్గా తిరుగుతోంది. ఎలాంటి ఫిట్నెస్ లేకుండా ట్రిప్పుల మీద ట్రిప్పులు కొడుతుంది. తనిఖీలు లేకుండా ప్రపంచమంతా తిరిగేస్తుంది. ఫ్లైట్లో ఉన్న అంతమంది ప్రాణాలను పణంగా పెట్టి ఎయిర్ ఇండియా నడుపుతోంది. భద్రత గురించి గాలికి వదిలేశారు. 200 మందికి పైగా ప్రయాణికులతో విమానాన్ని ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఫిట్నెస్ టెస్ట్లో చేయించకుండా తిప్పడమే ఇంత ఘోర ప్రమాదానికి కారణమైందా? ఫ్లైట్ సర్వీస్ అవగానే ఫిట్నెస్ టెస్ట్కు పెట్టాలి. లైవ్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అది తూతు మంత్రంగానే చేశారు. దాని ప్రధాన కారణం టైం వేస్ట్ కాకుండా ఎక్కువ సర్వీసులు తిప్పాలనే తాపత్రయం. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు ఇన్ని సర్వీసులు అని ప్లాన్ ఉంటుంది. అందువల్లే ఫ్లైట్ దిగగానే చెక్ చేయకుండా వెంటనే ప్యాసింజర్స్ను ఎక్కించేస్తున్నారు. టైం మిగిలితే సర్వీస్ తిప్పుకోవచ్చన్న నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకి వస్తుంది. అహ్మదాబాద్ ప్రమాదానికి గురైన విమానం ప్యారిస్ నుంచి వచ్చింది. దాన్ని పూర్తిగా చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ దాని మీద సంతకాలు పెట్టాలి. కానీ అలా జరగలేదు. అథారిటీతో పాటు పైలట్, కంపెనీ ప్రతినిధులు వీళ్ళంతా సంతకాలు పెట్టాలి. రూల్స్ ప్రకారం ఇవేవీ నిర్వహించలేదు. ఫ్లైట్లో ప్రయాణికులను ఎక్కించుకున్నామా, గమ్యస్థానాలకు చేరుస్తున్నామా అనేది చూస్తున్నారు. భద్రతను గాలికి వదిలేస్తున్నారు. దీనికి తోడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లు అంటేనే డొక్కు ఫ్లైట్లు. సాధ్యమైనంత వరకు ఎవరు వీటిలో వెళ్ళరు, భయపడిపోతుంటారు. సీట్లు ఊగుతుంటాయి. సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, సపోర్ట్గా ఉండరు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రయాణికులు వీటిని ఎక్కుతుంటారు. ఈ విమాన ప్రమాదానికి కారణం ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే అని తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లో కూలిన విమానం ఇప్పటికే చాలాసార్లు మొరాయించింది. గత డిసెంబర్లో ఇదే ఫ్లైట్ పొగలు కమ్ముకున్నాయి. గురువారం ఇదే విమానం ప్యారిస్ వెళ్తుండగా మొరాయించడంతో పైలట్ షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వరుస ఘటనలపై డీజీసీఐ ఎయిర్ ఇండియా విమానానికి హెచ్చరికలు చేసింది. అయినా పట్టించుకోలేదు. ఆరోపణలు ఉన్నాయి. గురువారం 1:38 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బందితో బోయింగ్ 787/7 డ్రీమ్ లైనర్ విమానం బయలుదేరింది. ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కాసేపటికి, అంటే 1:48 ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైంది. సుమారు 825 అడుగుల ఎత్తులో క్రాష్ ల్యాండింగ్ అయింది. నేరుగా ఓ చెట్టును ఢీకొట్టి జనావాసాలపై పడింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో విమానంలో ఉన్న మొత్తం 241 మంది చనిపోయారు. సీట్ నెంబర్ 11A రమేష్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వీరిలో 163 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ దేశస్థులు ఉన్నారు. 7 పోర్చుగీస్కు చెందిన దేశస్థులు ఉన్నారు. 1 కెనడా దేశస్థుడు ఉన్నాడు. అన్ని నిబంధనలు పాటిస్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఈ బోయింగ్ విమానాలను ఎంతవరకు నమ్మొచ్చనే సందేహాలు కలుగుతున్నాయి. విమానంలో 2 ఇంజన్లు ఫెయిల్ అయితే ముందే తెలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగానే ఎమర్జెన్సీ కాల్ చేశారంటే అంటే ఈ విమానం ఇంకా సరిచేయాలని సాంకేతిక లోపాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విమానం ఈ ట్రిప్పుకు ముందే ప్యారిస్కు వెళ్ళి వచ్చింది. అయితే ఈ ట్రిప్పులో కొన్ని అసాధారణ విషయాలను గమనించామని ఓ ప్రయాణికుడు చెప్పడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమాన ప్రమాదం అనంతరం ఆ వ్యక్తి తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ప్రయాణికుడు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు అదే ఎయిర్ ఇండియా విమానంలో వచ్చాడు. ఆ సమయంలో విమానంలో కొన్ని సమస్యలు
ఆయన గమనించాడు. విమానం ఏసీ పనిచేయకపోవడం, వేడి పెరిగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వైనాన్ని షూట్ చేశాడు. డ్రీమ్ లైనర్ విమానం అయి ఉండి ఇలాంటి పరిస్థితులు అసహజంగా ఉన్నాయని తెలిపాడు. ఈ ప్రమాదంలో సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణ సమయంలో జరిగినటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు తీసే పనిలో సిబ్బంది ఉన్నారు.